తులారాశి. అమ్మ, ఇక తులారాశి వారికి ఈరోజు ఎలా ఉంది? ఈ తులారాశి వాళ్ళకి ఎక్కువ శాతం ఈ వృత్తికి సంబంధించిన స్ట్రెస్ అనేది అధికంగా ఉంటుంది. అంటే అది వ్యాపార రంగం కావచ్చు, లేకపోతే మీ యొక్క సొంత ఏదైనా మీ వ్యాపారం కావచ్చు, మీరు వృత్తి చేస్తున్న ప్రదేశం కావచ్చు, లేకపోతే మీ దగ్గర వ్యక్తులు పనిచేస్తున్న ప్రదేశం ఏదైనా సరే, ఆ ప్రదేశానికి సంబంధించిన విషయాల్లో మీ యొక్క ఇన్వాల్వ్మెంట్ అధికంగా ఉండవలసిన పరిస్థితి రావడం బట్టి కూడా మీరు కొంత ఘర్షణాత్మకంగా ఉండడం, అలాగే కొత్త కొత్త మార్పులు చేయడానికి ప్రయత్నం చేస్తారు. అంటే మీ క్రియేటివిటీని ఉపయోగించి మీ ఆలోచన విధానం చక్కగా, అలాగే దానికి సంబంధించిన సృజనాత్మకత ఇవన్నీ ఉపయోగిస్తూ చేయడానికి మంచి అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ ఉపయోగించి అన్నిట్లోనూ మీరే ఇన్వాల్వ్ అయ్యి అధిక శాతం శ్రమతో కొత్తగా కార్యక్రమాలు చేయడానికి ఒకటి ప్రయత్నాలు అనేవి అధికంగా చేస్తారు. ఆ సందర్భంలో కొంత శ్రమ అనేది అధికంగా ఉంటుంది. వృశ్చిక రాశి. అమ్మ, ఇక వృశ్చిక రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఈ రోజున ముఖ్యమైన కార్యక్రమాలలో అంటే ఆర్థిక సంబంధమైన విషయాల మీద ఎక్కువ దృష్టి సారించుకుంటూ ముందుకు పెడతారు. ఆ విధానంలో మీ యొక్క సంతాన వర్గానికి సంబంధించి వారికి సంబంధించిన పెట్టుబడులు కావచ్చు, లేకపోతే మామూలుగా మీరు ఎక్కడన్నా ఏదైనా ధనాన్ని ఇన్వెస్ట్ చేయడానికి చేసే ప్రయత్నాలు కావచ్చు కొంత అధికంగా ఉంటాయి. కానీ చాలా విషయాల్లో కొంత ఆలోచనలలో జాప్యం, అంటే ఆలోచనలలో కొంత ఆలస్యాలు, ముఖ్యమైన విషయాలు వాయిదా పడడం, అలాగే విద్యార్థులకు విద్యా సంబంధమైన విషయాల మీద కూడా కొంత ఆలోచన విధానంలో కొంత మార్పులు, అంటే సమయానికి స్పందించకుండా ఏదైనా దానివల్ల కూడా సమయానికి జ్ఞాపక శక్తి లేకపోవడం వల్ల కూడా ఆశించిన ఫలితాలు తగ్గుతాయి. కనుక వీలైనంతవరకు ముందుగా జ్ఞాపక శక్తిని పెంపొందించుకోవాలి. ధనస్సు రాశి. అమ్మ, ఇక తదుపరి రాశి అయినటువంటి ధనస్సు రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? ఈ ధనస్సు రాశి వాళ్ళకి వృత్తిపరమైన విషయాలలో కొంత సమస్యాత్మకంగా ఉండే అవకాశాలు లాంటివి అధికంగా ఉన్నాయి. అంటే వృత్తి చేసే ప్రదేశాల్లో కానీ, వృత్తిలో మీ యొక్క కొలీగ్స్తో కావచ్చు, లేకపోతే అక్కడ ఎదురైన వ్యక్తులతో కానీ, ఆ ప్రదేశాల్లో కానీ కొంత అసంతృప్తిగా కానీ, కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు లాంటివి కానీ ఎదురయ్యే అవకాశం ఉన్న రీత్యా వీలైనంతవరకు అలాంటి సందర్భంలో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి.